ఎంపీ అవినాష్ రెడ్డి ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఫ్యాక్షన్కు నెలవైన ప్రాంతానికి నేడు కూటమి పాలనలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఆదినారాయణ రెడ్డి అన్నారు. నవాపేట గ్రామానికి పగులు లేకుండా ఆ కాలువ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాన్ని ఆల్రెడీ చట్టబద్ధంగా కాగితం రూపంలో ఇచ్చినారంటే నమ్మరు. ఆ పక్కన దుగ్గనపల్లి గ్రామాన్ని షిఫ్ట్ చేస్తాం, R&R ప్యాకేజీ ఏర్పాటు చేస్తామంటే అది నమ్మరు. అదే కాకుండా ఉద్యోగ కల్పన ఎక్కువ చేస్తామంటే నమ్మరు. నవాపేట గ్రామానికి రోడ్డు వెడల్పు చేసి అందులో రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామంటే నమ్మరు. పెద్దకమర్ల గ్రామస్తులకు, తలమంచిపట్నం గ్రామస్తులకు, గతంలో భూములు ఇచ్చిన వాళ్లకు తగిన అవకాశాలు ఏర్పాటు చేస్తాం. ఒక చట్టబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూటమి ప్రభుత్వంలో అక్కడ ఒక లెటర్ ఇచ్చినారు. అంతేకాకుండా స్టేట్ కంట్రోల్ బోర్డు లెటర్ ఇచ్చినారంటే నమ్మరు. ఇటువంటి ప్రతిపక్షం మనకు అవసరమా? మిమ్మల్ని అడుగుతానా? అవునా కాదా మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నా. 6% వైద్యానికి, 13% విద్యకు కేటాయించిన ఏకైక రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. అటువంటి లోకేష్ గారు ఇక్కడికి రావడం, ఈ ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అంతకుముందు ఇదే లోకేష్ గారు 45 డేస్ బ్యాక్ SAEL తరఫున 600 మెగావాట్లు, అదే కాకుండా పక్కన తలమంచిపట్నం దగ్గర 750 మెగావాట్లు గ్రిడ్ కూడా కలపడం జరిగింది. ఒక స్కీమ్ ఉంది IIT అని. ఇక్కడ 4 ITలు, ఇండస్ట్రీ బాగుపడాలా, ఇన్స్టిట్యూషన్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఇరిగేషన్ ఉండాలా, టూరిజం ఉండాలా, వెల్ఫేర్ ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలా. మేము కూడా ఫ్యాక్షన్ బాధితులం. ఆ బాధిత సమస్య నుంచి ఇక్కడ ఎంపీ గారు సార్ లోకేష్ గారు, అవినాష్ ప్రతి దాంట్లో అడ్డపడమే. వాళ్ళ భారతీయ ఫ్యాక్టరీలో కంటే ఇక్కడ ఎక్కువ న్యాయం జరిగేది వాస్తవం లేదో మీరు చెప్పాలా, మీరు విచారించాలా. భారతీయ కంటే ఎక్కువ. మన ACC సిమెంట్కు అడ్డపడినారు, నిన్న మొన్న ధర్నాలు చేసినారు. రోజు రాకూడదనే ఉద్దేశం తప్ప ఈ వ్యవస్థ బాగుపడాలని లేదు. కారణం వాళ్ళ అధికారంలోకి దొంగ రూట్లో రావాలా. ఆయా పప్పులు ఉడకవు.